హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ లావణ్య. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఉగాది పూజ. అదేంటి రేపు కదా ఉగాది అని మీలో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. ఇంకా చేతి వృత్తిలో చేసేవాళ్ళు అంటే కమ్మరికు, వడ్లోలు, అలాగే హౌస్లోలు, ఇలా చేతి వృత్తి పని చేసే వాళ్ళు చాలామంది ముందు రోజే పూజ చేసేస్తారు. అంటే సామాన్ పెట్టడం అంటారు. ఇంకా పూజ అమావాస్య రోజే చాలామంది పూజ చేసేస్తారు. ఇక్కడ మా అమ్మాయి నాకు పూజ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా షాప్లో చేసాము, షాప్కి వెళ్ళామన్నమాట మేము. ఇంకా అందరము అంటే మా పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తూ ఇలా అన్నీ రెడీ చేసాము. అన్ని ముట్లకి పసుపు కుంకుమ పెట్టి కంకణాలు కట్టి రెడీ చేశాను. అలాగే ఇక్కడ గుమ్మడికాయ అండి, కట్టేది కొట్టడానికి 2 ఇలా పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి అన్నీ రెడీగా పెట్టాము. ఇంకా మా ఆయనదే లేట్. ఈ పూజనే ఆయుధ పూజ అని కూడా అంటారు. నేను ఈరోజు మేము ఎలా జరుపుకున్నామో చూడండి. ఈ పూజలో ముందుగా మా షాప్లో వాడే అన్ని మిషన్స్ తుడిచి నీట్గా పెట్టి పసుపు కుంకుమ పూలు కంకణాలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాము. అన్నీ రెడీ చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాము. మా ఆయన అయితే వచ్చిన తర్వాత దీపం వెలిగించి ఇంకా ఒక్కొక్కటి స్టార్ట్ చేసామన్నమాట. పెద్ద పూజే. ఇంకా చాలామంది ఇంకా చాలా పెద్దగా చేస్తారు. ఎట్లా అంటే మన పందిరి వేసి చాలా బాగా చేస్తారు. పడి అయితే కంపల్సరీగా వండుతారు. ఇంకా పడి అయితే నాకు చేయడం రాదు. మా అత్తగారి ఇంట్లో కూడా ఎప్పుడు చేయలేదు. ప్రాసెస్ అయితే తెలుసు. అంటే గోధుమలతో చేస్తారు, గోధుమలు బెల్లం. తర్వాత అయినా ట్రై చేసి పెట్టాలి నైవేద్యంగా. ఇంకా మీకు కూడా ఈ పూజ గురించి తెలిసే ఉంటుంది. ఇంకా మా అమ్మ వాళ్ళకైతే ఉగాది రోజే పూజ చేస్తారు. ఇలా సామాన్ పెట్టడం అలాంటిది ఏమీ లేదనమాట. మా అత్తగారి ఇంట్లోనే ఉందన్నమాట, ఇలా చేస్తారు. అందుకనే నాకు ఎక్కువగా తెలియదు ఈ పూజ గురించి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇక్కడైతే పూజ అయిపోయింది షాప్లో. ఇంకా వెనక్కి వెళ్ళాలి. అన్నీ ఇలా రెడీ పెట్టుకొని వెనక్కి వెళ్దాము. ఇక్కడ మా అమ్మాయికి బొట్టు పెట్టేసి కంకణాలు కట్టుకున్నాము. తర్వాత ఇంకా లోపల మిషన్స్ దగ్గరికి వెళ్ళి మిషన్లకు కూడా పాతవి విప్పేసి కొత్తవి కట్టామన్నమాట. కొత్త కంకణాలు కట్టేసి ఇంకా ఈరోజు పూజలో పెడితే ఇంకా మండే రోజే అండి కదిపేది సామాను. మండే రోజే కదుపుతారు. అంటే ఎవరు ఏ పని చెప్పినా కూడా ఇంకా పూజలో సామాన్ ఉంది పూజ అంటే ఎవరు కూడా ఏం అబ్జెక్షన్ చెప్పారనమాట. అందరికి కూడా తెలిసే ఉంటుంది ఉగాది పూజ గురించి. ఇంకా మేమైతే ఇలా షాప్లో చాలా బాగా జరుపుకున్నాము. చాలా బాగా అనిపించింది ఈ పూజ, ఉగాది ఆయుధ పూజ. మీకు కూడా నచ్చే ఉంటుంది పూజ. అసలు ఎండ అయితే ఎంత ఘోరంగా ఉంది అంటే వెనక ఉండలేకపోయినాము, అంత వేడి. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా మేలో ఎలా ఉంటుందో ఈ ఎండ. ఇంకా లాస్ట్ అనమాట. ఫైనల్గా గుమ్మడికాయ కొట్టేస్తే అయిపోతుంది పూజ. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మా పూజ ఇలా సింపుల్గా ముగించుకున్నామండి మాకు తెలిసిన పద్ధతిలో. ఇంకా ఇక్కడైతే మా ఆయన గుమ్మడికాయ కొట్టేసి ఇంకా పసుపు కుంకుమ అగరబత్తులు పెట్టేస్తున్నాము. పెట్టేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయి దేవుడి దగ్గర మొక్కేసి ఇంకా ఇదే అండి ఈరోజు నా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.